నేత్రాశ, జీవపు డంబంలో నువ్వు బ్రతుకుతుంటే నువ్వు దేంతో స్నేహం చేస్తున్నావంటే లోక పురుషుడు పాపంతో నువ్వు స్నేహం చేస్తున్నావు. హల్లెలూయా. నేను పురుషుని ఎరుగందాలని ఎలాగా సాధ్యం? మొదటి స్నేహం అది. రెండోది ఏంటంటే ఏంటో అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క వాక్కుతో, దేవుని యొక్క మాటతో నువ్వేం చేయాలా? ఆశ కలిగి ఉండాలి. శరీర ఆశ అన్నాడు కదా, దేవుని గురించి నీ ఆశ నిన్ను భక్షిస్తుండాలా. భక్షించటం అంటే దిగులు పడతావే నువ్వు. ఏదైనా బాధ వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏం చేస్తావు? దిగులు పడతావు కదా. దేవుని గురించి దిగులు, దేవుని గురించి బాధ, దేవుని గురించి చింత మారాలి. నిద్ర లేస్తే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, నేను భవిష్యత్తు గురించి ఏం చేస్తామా, ఇదే చింత. ఇంతకంటే చింత మనుషులకి, ప్రతి మనిషి అంతే, నువ్వు నేను అందరూ అంతే. అందులో ఏ ఒక్కరు కూడా తప్పిపోతా, అందరూ ఏ ఒక్కరు కూడా పవిత్రులు కానే కాదు. కాబట్టి నిన్ను నేను దేవుడు ఎందుకు విడిపిస్తున్నాడు అంటే, ఎందుకు రక్షిస్తున్నాడు అంటే, ఆ పాప పురుషుల నుంచి నిన్ను వేరు చేస్తున్నాడు. వేరుగా ఉంటేనే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ వేరుగా లేకపోతే దేవుడు నిన్ను దర్శించనే దర్శించడు. మీరు అరిసి గోల పెట్టుకుని తొలిలాడి ఏమన్నా చేసుకోండి, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ఆత్మ నీలోకి రానే రాదు. అయితే నీ చుట్టూ మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమమైంది కదా, నిన్ను సృష్టించుకున్నాడు కదా. అయితే నీ చుట్టూ మాత్రం తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు దాకా అయినా. హల్లెలూయా.